పెట్టుడు లేదు, దండం పెట్టుడు లేదు. ఫోన్లు టింగ్ 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 అని నాట్లు పడుతుండే, ఇక్కడ ఫోన్లో టింగ్ టింగ్ అని పడుతుండే. ఏం పడుతుండే? ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 11 సార్లు 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 73,000 కోట్లు వేసినోడు కేసీఆర్. 73,000 కోట్లు వేసిండు కేసీఆర్. ఎస్, అప్పు చేసిండు, భారతదేశంలో ఎవ్వరు పెట్టని పథకం పెట్టిండు, 73,000 కోట్లు మీ ఖాతాలు వేసిండు. ఇదివరకు ఎవరన్నా ముఖ్యమంత్రి ప్రధానమంత్రి పైసలు ఇచ్చిరా రైతులకు? గుంజుకునోళ్ళే తప్ప ఇచ్చిన వాళ్ళు ఉన్నారా? రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చిండు, బ్రహ్మాండంగా పెట్టుబడి సాయం చేసిండు. ఒక రైతు చచ్చిపోతే 5 లక్షల రూపాయలు సంవత్సరానికి 1,500 కోట్ల ప్రీమియం కట్టిండు కేసీఆర్. ఇంటింటికి నల్లా పెట్టి 40,000 కోట్లు ఖర్చు పెట్టి మిషన్ భగీరథతో ఇంటింటికి నీళ్ళు ఇచ్చిండు కేసీఆర్ గారు. అప్పు చేసిండు, కొత్త జిల్లాలు చేసి కలెక్టరేట్లు కట్టిండు. అప్పు చేసిండు, కొత్త జిల్లాల్లో మెడికల్ కాలేజ్ పెట్టిండు. అప్పు చేసిండు, నర్సింగ్ కాలేజ్ పెట్టిండు. అప్పు చేసిండు, 1022 గురుకుల పాఠశాలలు పెట్టిండు. అప్పు చేసిండు, మీ జైపూర్లో విద్యుత్ కేంద్రం కట్టిండు. అప్పు చేసిండు కేసీఆర్. కానీ తెలంగాణకు సంపద సృష్టించిండు, మీ భూముల విలువ పెంచిండు. చెన్నూరులో మీరు గుండె మీద చేసుకొని చెప్పండి, కేసీఆర్ రాకముందు భూముల విలువ ఎంతుండే? కేసీఆర్ వచ్చినాక భూముల విలువ 2023 నాటికి డబల్ అయిందా, ట్రిపుల్ అయిందా, ఎన్ని రెట్లు అయింది? ఒకసారి గుర్తు చేసుకోండి. రాష్ట్రం సంపద పెంచిండు కేసీఆర్. ఎంతసేపు అప్పు చేసిండు? అప్పు 2,80,000 కోట్ల అప్పు చేసిండు. కానీ కేసీఆర్ ఇవన్నీ చేసిండు. మరి నువ్వేం చేసినావు? 2 ఏళ్ళ నువ్వు కూడా 2.5 కోట్ల అప్పు చేసినావు, 2.5 కోట్ల లక్షల అప్పు చేసినావు, 2,50,000 కోట్ల అప్పు చేసినావు. ఏం చేసినావు చూపెడతావా? రైతు బంధు ఇచ్చినవా? పెన్షన్ పెంచినవా? తులం బంగారం ఇచ్చినవా? మహిళలకు 2,500 ఇచ్చినవా? స్కూటీలు ఇచ్చినవా? 6 గ్యారంటీలు ఏమైనా అమలు చేసినవా? ఏమనంటే ఫ్రీ బస్ అంటాడు. అది ఫ్రీ బస్ ఎట్లయితుందో నాకు ఇంకా అర్థం కాదు. ఆడోళ్ళకి ఫ్రీ అట, మగోళ్ళకి డబుల్ అట. అదేం ఫ్రీయే? ఆడోళ్ళకి ఫ్రీ అట, మగోళ్ళకి డబుల్ టికెట్ అట. ఇదేం ఫ్రీ? మళ్ళీ పిల్లగాళ్ళకు బస్ పాస్ 25% పెంచిండు. ఫ్రీ ఎట్లయితుంది? ఆలోచన చేయుర్రి మీరు కూడా. దయచేసి నేను మిమ్మల్ని కోరేది, మీరు ఒక మాట, నేను నిజం చెప్పాలి, ఒక మాట సత్యం చెప్పాలి. మీరు అందరు చెప్తారా? ఎలక్షన్ల ముందు అందరూ రాష్ట్రంలో ఏమనుకుర్రంటే, పోతే మా ఎమ్మెల్యే పోతాడేమో కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి ఉంటాడు కదా అనుకుర్రా? చెన్నూరు వాళ్ళు కూడా అట్లే అనుకున్నారు కానీ అనుకోకపోతే ఎందుకు ఓడిపోతాం మరి? అనుకున్నారు గట్లే అనుకున్నారు కానీ కేసీఆర్ ఉంటాడు కదా అనుకున్నారు. అట్లనే చాలామంది అనుకున్నారు. పక్కన బెల్లంపల్లి వాళ్ళు అట్లే అనుకున్నారు, యువతల మంచిర్యాల వాళ్ళు అట్లే అనుకున్నారు, ఆ పక్కన కాగజ్ రోడ్ కూడా అట్లే అనుకున్నాడు. ఆయన వీకింది. అందుకే ఈసారి నా ప్రార్థన మీ అందరితోని ఒకటి యాద పెట్టుకోండి. మీరు చిన్న లాజిక్ మిస్ అయినరు. ఆడ మీ ఎమ్మెల్యే లేకపోతే పైన కేసీఆర్ ఎట్లుంటాడు? ఎమ్మెల్యేలతోనే కదా ముఖ్యమంత్రి అయ్యేది. కాంగ్రెస్ వాళ్ళు గదే చూసి సుమన్ మీద ఏదో చెప్తుండని, ఇంకోళ్ళ మీద ఇంకేదో చెప్తురని లేనిపోని ఆరోపణలు, అడ్డగోలు కథలు చెప్పి మొత్తానికి అబద్ధాలు, మోసాలు, ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చి ఇవాళ మనను పక్కన పెట్టి కొంతమంది అందలం ఎక్కిరు. పర్వాలేదు, తప్పేం లేదు. ప్రజాస్వామ్యంలో ఎవరికి అధికారం శాశ్వతం కాదు. ఇలా వాళ్ళకి అవకాశం వచ్చింది చేయమని. కానీ ఖచ్చితంగా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మళ్ళీ తిరిగి కేసీఆర్ రావాలి, ముఖ్యమంత్రి కావాలి అనుకుంటే, అనే ఆలోచన మీకుంటే ఈసారి మళ్ళీ మీరు కోడిగుడ్డు మీద ఇకలు ఇకకూరి. ఎందుకు? కేసీఆర్ గారు కారు గుర్తు మీద ఎవరిని పంపినా, రేపు కేతన్పల్లిలో ఎవరిని పంపినా, చెన్నూరులో మున్సిపాలిటీలు ఎవరిని పంపినా, రేపు చెన్నూరు అసెంబ్లీకి ఎవరిని పంపినా మీరు ఒకటే యాద పెట్టుకోరు, ఈ ఓటు కేసీఆర్కి వేస్తున్నా అనుకోవాలి తప్ప అక్కడ నిలబడ్డ ఆయన గురించి ఆలోచన చేయకూరు. ఎందుకంటే మీరు మళ్ళీ ఒక్కసారి ఈ నిలబడ్డ ఆయన చక్కగున్నాడా, పొడుగున్నాడా, పొట్టిగున్నాడా, ఈయన నల్లగున్నాడా, తెల్లగున్నాడా, ఈయన గిట్లనా గట్లనా అని మీరు ఎక్కువ తక్కువ లెక్కలు పెట్టకూరు. పెడితే మళ్ళీ గిదే నష్టం అవుతుంది. ఎందుకంటే ఏమైనా సరే కేసీఆర్ గారు ఆలోచించి నిర్ణయం తీసుకుంటాడు. అక్కడ నిలబడ్డ వ్యక్తి కారు గుర్తు మీద వచ్చిందంటే కేసీఆర్ పంపించిండు, ఈ ఓటు కేసీఆర్కి వేస్తున్నా అనుకోవాలి, కళ్ళు మూసుకోవాలి, ఒత్తాలి. అంతేగాని ఇక మనం ఆగం కావద్దు. మళ్ళీ ఆగమైతే మళ్ళీ గిదే మోసం అవుతుంది. మళ్ళీ ఎవరో వస్తారు, ఏదో చెప్తారు, నేను ఇది ఇస్తా అంటారు, అది ఇస్తా అంటారు, కడుపులో తల పెడతారు, కాళ్ళు పట్టుకుంటారు, అమ్మ అంటారు, అక్క అంటారు, అయ్య అంటారు, అల్లుడు అంటారు, బామ్మరిది అంటారు, కొత్త వరుసలు కలుపుతారు, ఆగమాగం చెప్తారు, మళ్ళా గందరగోళం అవుతుంది. తప్పకుండా 2-2.5 ఏళ్లలో రాబోయే రోజుల్లో ఇది నాకు తెలిసినంత వరకు దీని తర్వాత ఎలక్షన్లు ఉండయి. మున్సిపాలిటీ తర్వాత జిల్లా పరిషత్ ఉంటుందని నేను అనుకోను. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పగ పట్టిండు. ఆయన మంచిర్యాల జిల్లా ఖచ్చితంగా ఎత్తేస్తాడు. మీరు యాద పెట్టుకోండి, మంచిర్యాల జిల్లా ఎత్తేస్తాడు, ఆసిఫాబాద్ ఎత్తేస్తాడు, నిర్మల్ జిల్లా కూడా ఎత్తేస్తాడు. ఆయన ఆల్రెడీ చెప్తున్నాడు, కొత్త జిల్లాలు తప్పు చేసిండ్రు, నేను తీసి పారేస్తా అని చెప్తున్నాడు. కాబట్టి మరి మీరు కూడా ఆలోచన చేసుకోవాలి. ఇదివరకు మీరు అందరూ ఆదిలాబాద్ పోయే పని ఉంటుండే చెన్నూరు వాళ్ళు. ఎంత దూరం మీకు ఆదిలాబాదు?